ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తుతి స్తుతి స్తుతి. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రమయ్యా 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 స్తోత్రమయ్యా. స్తుతుల మీద స్తోత్రాల మీద ఆసునేనోడా, కృపామయుడా, ప్రేమమయుడా, కనికర సంపన్నుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడా, నిత్యుడగ తండ్రి, సమాధానకర్త, గధిపతిని, ఘనమైన శ్రేష్టమైన నామను బట్టి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నాయన 2024 సంవత్సరం డిసెంబర్ నెల 2వ ఆదివారంలో తన ప్రభువా మమ్మల్ని ప్రవేశపెట్టిన కృప కొరకు నీకు వందనాలు స్తోత్రాలు. నాయన చిన్న బిడ్డలందరినీ దీవించండి. సండే స్కూల్ టీచర్ మీనా జ్ఞాపకం చేసుకోండి, శైలు జ్ఞాపకం చేసుకుని తమ బిడ్డలందరినీ దైవజ్ఞానంతో నింపండి. నాయన పాటల పాడుట్లో, వాక్యం ధ్యానించట్లో, అప్పగించట్లో, తమ స్థలంలో మీరు ఉండండి. తన ప్రభువా కృప చూపించిన తల్లిదండ్రుల కుటుంబాన్ని రక్షణ భాగ్యం దయచేయండి. తండ్రి చదువు జ్ఞానమందు అభివృద్ధి చేయండి బాబు. నీకు వందనాలు స్తోత్రాలు. తన ప్రభువా నీ కృపలో నీ దయలో పెంచి పోషించిన తన ప్రభు సంరక్షించండి. స్కూల్కి వెళ్ళినప్పుడు వస్తున్నప్పుడు కాపుదల భద్రత దయచేయండి. కృపతో నింపని ప్రభువా ప్రత్యేకపరచుకుంటారని పరిశుద్ధ అభిషేకం దయచేయండి తండ్రి. ఈ నామాన్ని గొప్ప చేసుకుని మహిమపరచుకోమని ఆరాధన అంతట్లో తన ప్రభువా మీ నామాన్ని తన ప్రభు మహిమపరచుకోమని సమస్త ఘనత మహిమా ప్రభావం మీరు ఒక్కరే పొందుకోమని ఏసయ్య శక్తి గల నామములో అడిగి వేడుకుంటున్నారు పరమ తండ్రి. ఆమేన్.